సో, మొన్నటి నుంచి గూడా మనం 2025 సెప్టెంబర్ 22 తారీఖు నుంచి గూడా దేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. సో, మొదటి రోజు నుంచి గూడా ఆఖరి రోజు వరకు మనం ఎలాంటి పరిహారాలు జేసుకోవాలి, ఎలాంటి దీపారాధన జేయాలి, ఎలాంటి నైవేద్యం సమర్పించాలి అనేది మనం తెలుసుకుంటున్నాం. సో, ఈరోజు మనం దసరా రోజు ఆఖరి రోజు దసరా 10వ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి స్వరూపంలో మనం ఆరాధన జేసుకుంటాం. సో, ఈరోజు ఏంటంటే అమ్మకి పర్టిక్యులర్ నైవేద్యం పెట్టాల్సింది మంచిగా పులిహోర, గారెలు అమ్మకి నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు. అలాగే దీపారాధన ఎలా చేయాలి ఈరోజు అంటే పర్టిక్యులర్‌గా సో, ఆ రోజు మనం దీపారాధన చేసేటప్పుడు తెల్ల ఆవాలు, పసుపు ఆవాలు కొన్ని దాంట్లో కొన్ని, దీంట్లో కొన్నేసి మనం ఇంట్లోనే దీపారాధన చేయాలి. ఉదయం ఏంటంటే మనం పర్టిక్యులర్ స్నానం చేసేటప్పుడు కొంచెం దాల్చిన చెక్క పొడి నీళ్ళలో వేసుకొని జగ్గులన్నీ వేసుకొని మంచిగా నెత్తి మీదకెళ్ళి తలారా స్నానం చేసుకోండి. ఈరోజు పర్టిక్యులర్ ఏంటంటే జిలేబీ, స్వీట్ బూందీ మీరు ఎవరికైనా సరే గాని టెంపుల్ దగ్గరికెళ్ళండి. ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయండి. అంటే అక్కడ నైవేద్యంగా సమర్పించేసి లేదంటే దుర్గామాత దగ్గర సాయంత్రం అయినా పర్లేదు. లేదంటే ఉదయం అయినా పర్లేదు. అక్కడ పూజ ఎట్లా జరుగుతది గదా! జిలేబీ, స్వీట్ బూందీ అమ్మకి నైవేద్యం పెట్టి దసరా రోజు ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేసేయండి. మీ బడ్జెట్ ఎంత ఒక పావు కిలో తీసుకుంటారంటే తీసుకోండి. మనం కన్జ్యూమ్ చేయకుండా అక్కడ ఉన్న భక్తులకు అందరికీ ఎవరికైతే ఉన్నారో పంచేయండి. ఇంకోటి హైలైట్ ఏంటంటే ఈరోజు మనము బంగారం ఇచ్చి మనం అందరం కలుస్తుంటాం. హ్యాపీ దసరా చెప్పుకుంటుంటాం. కానీ బంగారం రూపంలో వచ్చేది ఏంటిది మనకి జమ్మి చెట్టు. జమ్మి చెట్టు ఆకిస్తాం. మరి జమ్మి చెట్టు అంటే ఎవరిదండి? నవగ్రహాలలో శని దేవుడికి సంబంధించిన జమ్మి చెట్టు. ఆ జమ్మి చెట్టు ఆకే మనం బంగారం స్వరూపంలో ఇచ్చుకుంటాం. ఇది మనం చూడండి మనకు డబ్బు రావాలి ఈ సంవత్సరం మొత్తము అమ్మవారి దయ వల్ల అని చెప్పి మనం లాస్ట్ రోజు మనం తీసుకునేది ఏంటిది? శనిదేవుడి యొక్క తులారాశిలో ఉచ్చ స్థితిలో ఫలితాలు ఆ తండ్రి ఇచ్చేటట్టు ఆ జన్మి చెట్టు ఆకే మనం బంగారు రూపంలో మనం ఇచ్చుకుంటాం. ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకుంటాం. ఇక్కడ చూడండి అందుకనే ఏంటంటే శనిదేవుడిని బదలాం చేయటం తప్ప, ఆయనను ఒక నెగెటివ్ ఇంపాక్ట్ చూపియటం తప్ప, ఆయన పాజిటివ్ ఎంత ఇవ్వగలుగుతారు ఆ తండ్రి అనేది ఎవరు చెప్పరు మీకు. ఎంతసేపున్న ఆయన పేరు మీద బ్లాక్‌మెయిల్ చేయటము, ఆయన పేరు మీద ఈ దానం ఇచ్చేసేయి, ఆ దానం ఇయ్యి, ఆయనకి నీకిప్పుడు 7.5 నాటి శని జరుగుతుంది, అర్ధాష్టమ శని జరుగుతుంది, నీకు ఈ పనులు గావు, అది జరగదు, ఇది జరగదు. ఎందుకు జరగదు భయ్? నీ కర్మ బావుంటే, నువ్వు చేసిన ఆచరణ బావుంటే ఆ తండ్రి ఫలితాన్ని 100% పాజిటివ్ ఇస్తాడు. ఆయనకేమైనా పగనా? నువ్వంటే పగనా? నేనంటే పగనా? ఆయన భూలోక న్యాయాధిపతి తండ్రి కాబట్టి ఎవరు ఎలాంటి ఫలితాన్ని ఎలాంటి వాళ్ళ కర్మ ఉందో దానికి తగ్గట్టే ఫలితాన్ని ఇస్తాడు తప్ప ఆయన ఎవరిని టార్చర్ పెట్టడానికి ఏం రాడాయన. కాబట్టి దసరా రోజు మనం ఇచ్చే బంగారమే జమ్మి చెట్టు ఆకే ఆయనది. కాబట్టి తెలుసుకోండి మంచి ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ కలిసి ఇప్పుడు వచ్చే 2026లోనైనా సరే గానీ ఈ నెగెటివ్‌నెస్ మొత్తం తీసేసుకొని ఒక పాజిటివ్ మంచి సిగ్నేచర్ మనం ఒక ఫరమ్ నేమ్ అంటే ఒక ఫరమ్ నేమ్ లేదు నా అబ్బాయి నాకు 10థ్ క్లాస్ లోపున్నాడు అంటే వాటికి ఇప్పుడే కరెక్షన్ చేసేసుకోండి. ఒక లెటర్ యాడ్ చేయటమా లేదా ఒక లెటర్ డేట్ తీయటమా, ఎట్లా వాడు ఇంకా ఎదుగుతున్నాడు, ఎలాంటి సిగ్నేచర్ వాడాలి, ఎన్ని లెటర్స్‌లో వాడాలి, ఎలాంటి డైరెక్షన్‌లో మీరుండాలి, ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో వాడికి కలిసి రావాలి అంటే ఎలాంటి డైరెక్షన్స్‌లలో ఉండాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూడండి, ఒక పర్సన్ నా దగ్గర సౌత్ తీసుకోకురా బాబు అంటే వాడేం చేశాడు, వాళ్ళకి ఒక కొడుకు, ఒక అమ్మాయి. అమ్మాయికి పెళ్లి చేసాడు. అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు. నేనన్నా, వీడి జాతకానికి ఎందుకంటే రేపటి నాడు నువ్వు ఒక ఏజ్ అయిపోతది. నీ నీ తర్వాత ఇల్లు ఎవరికొస్తదది? నీ అబ్బాయికొస్తది. కాబట్టి నువ్వు ఏ డైరెక్షన్ తీసుకున్నా గానీ సౌత్‌కి మాత్రం వెళ్ళకు అని చెప్పా. అంటే సౌత్ నేను ప్రిఫరెన్స్ ఇస్తా. కానీ అతనికి నేను చెప్పేది ఏంటంటే, "వద్దు నీకు కలిసి రాదు. నీ అబ్బాయికి రేపటి నాడు అందులోకెళ్ళావా ఏదో ఒక సంబంధించిన వాహన దుర్ఘటనలు జరిగితే జాగ్రత్త" అని చెప్పా. వినలేదు. ఏదో తక్కువలో ప్రాపర్టీ వచ్చింది అని చెప్పి సౌత్ ఫేస్ తీసుకున్నాడు. ఆ అబ్బాయికి ఇల్లు ఉన్న 3 మంత్స్ తర్వాత ఆ అబ్బాయికి యాక్సిడెంట్. ఎందుకు చెప్పింది వినరు. ఎందుకో మేము భయపెట్టిస్తా అనుకుంటారో, డబ్బులు గుంజాలనుకుంటారో, ఏమనుకుంటారో తెలీదు. బయటోళ్ళదేమో మనకు తెలీదు. అమిత్ రాజు నేను ఒకటే అంటా. నా దగ్గర చూయించుకున్నప్పుడు రత్నాలు చెప్పా. అవసరం లేదు నా దగ్గర తీసుకో బయట కొనుక్కో ఎన్నైనా. కానీ ప్రాపర్ విధానంలో అభిమంత్రించి వేసుకో అప్పుడు రిజల్ట్ 100% ఉంటది. కాబట్టి మంచి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని కలవండి. ఈ 2026లోనైనా ఈ అదృష్టాన్ని తోడు చేసుకొని మంచి ఒక బ్రైట్ ఫ్యూచర్ మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు. మనం మేకులు అంటాం, సీల అంటాం, మొల అంటాం తెలంగాణలో. ఇంగ్లీష్‌లో వచ్చేసి నెయిల్ అంటాం. సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు, మొలలు అనుకోండి. ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని, శని ప్రభావం అంటే 7.5 నాట్ల శని, అర్ధాష్టమ శని, శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా, అలాగే పంచమ, అష్టమ రాహు, భాగ్య రాహు ఉన్నా సరే, రాహు పీడ ఉన్నా, అలా చంద్రుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా
అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం, అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రపు నాడ మనం 4 దిశలలో పెట్టలేము. అంటే తూర్పు, దక్షిణానికి మనం గుర్రపు నాడ పెట్టలేము. కానీ ఇదేంటంటే ఈ పడవతోటి ఉన్న కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు. సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది. సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారం ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది. మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్నా, రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా, పీడిస్తున్న, చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకును అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి. ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది, పూర్తిగా అభిమంత్రించిన వస్తువు. దీంతో పాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఏదైతే మనం పడవది మేక్ అన్నామో, ఏదైతే మొల అన్నామో, దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది, అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వటం జరుగుతుందండి. ఆ యంత్రం కూడా నేను మీ వీడియోలో చూడొచ్చు. ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే, అది రెంట్ హౌస్ కావచ్చు, ఓన్ హౌస్ కావచ్చు, స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు. ఎలా స్థాపన చేయాలి, ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము, దాని ప్రకారంగా చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ, అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్, శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్, ఈ యొక్క గ్రంథాలలో, ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి, చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, వ్యాపారస్తులకి, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి, జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.